ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిదే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం చాలా ముఖ్యమైన విషయం, గృహానికి నరగోల ఉంటుందా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మనం చక్కని గృహాన్ని నిర్మించుకున్నాం లేదా చక్కని ప్లాట్ కొనుక్కున్నాం, కొనుక్కొని దాంట్లో కావాల్సిన సరుకులన్నీ ఏదో ఇన్స్టాల్మెంటో లోన్ చేసో పెట్టుకున్నాం. గృహాలు కూడా ఇప్పుడు లోన్లే కదండి. ఇంటీరియర్ డెకరేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇల్లు అందంగా ఉండాలి అనుకుంటారు. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అందంగా ఉండాలని అనుకుంటారండి. ఇప్పుడు ఇదివరకు ఏది పడితే అది కట్టేవారు, ఇప్పుడు అలా కట్టట్లేదు. బట్ట కూడా అంటే అది సహజం. ఇది డబ్బులున్నా అప్పులున్నా ఏదున్నా ఇల్లు అందంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళు అందంగా కూడా ఉంటారు. ఇలా మన ఇల్లు చూపిస్తూ ఉంటాం అందరికీ కూడా. ఏమంటే ఇది చూడండి, నా బెడ్రూమ్ ఎలా చేయించామో చూడండి, నా కిచెన్ చూడండి, మా బెడ్రూమ్ లాంటి ఇల్లు అందరికీ మన కొత్త ఇల్లుని అందరికీ చూపిస్తూ ఉంటాం. చూపించేటప్పటికి అందరి కళ్ళు ఓలా ఉండబట్టి అందరి యొక్క నేత్రాలు మన యొక్క ఆనందాన్ని, మన యొక్క సంతోషాన్ని వాళ్ళు తట్టుకోలేరు. తట్టుకోక లోపల బాధపడుతూ ఉంటారు. కొంతమంది కళ్ళకి చీర కూడా ఉంటుందండి. ఆ కళ్ళప్పుడు చూసేది అనుకోండి ఇంకా మన ఇల్లు ఇబ్బందులే. మరి ఈ నరగోల వల్ల ఏం జరుగుతుంది అంటే, నరగోల వల్ల ముఖ్యంగా భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. మన బెడ్రూమ్లో తీసుకెడతాం, మంచం మీద కూర్చోబెడతాం వాళ్ళ లెహంగా, మన బీరువాలో ఉన్న సామాన్లన్నీ వాళ్ళకి చూపిస్తాం, మన ఆభరణాలు చూపిస్తాం. అవి మా అమ్మగారు కొనిచ్చారు, ఇది వారు కొనిచ్చారు, ఇది వీరు కొనిచ్చారు అంటాం. ఇదంతా కోలే. మన యొక్క అప్పులు బాధలు వాళ్ళకి తెలియవు, మన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియవు. పైకి కనపడేటువంటిది ఇదే తెలుసుకుని అప్పు ఎంత బాగున్నారు అని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ మన గృహానికి మనమంటే కిట్టని వాళ్ళు అవ్వచ్చు. ఈ రోజుల్లో మెచ్చుకునే వారు ఎవరున్నారు చెప్పండి? ఎవరు మెచ్చుకోరు. అందరూ మనల్ని తిట్టేవారు, మనసులో తిట్టుకునేవారు, పైకి మాత్రం ఆహా ఓహో అంటారు అనమాట. మనం గ్రాండ్గా చేసామనుకోండి, బాగా డబ్బురా సంపాదించాడు అంటారు. మనం చేయలేదనుకోండి, ఇస్తున్నారా అంటారు. ఇలా జనం వాళ్ళ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. ఇవన్నీ మనం పట్టించుకోవడం చాలా కష్టం. అయితే ఈ గోలను తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, ఇంట్లో గోలు తగ్గించుకోవడానికి 2 రకాలు 3 రకాల ఉపాయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, కళ్ళు ఉప్పు ఇంట్లో పెట్టుకోవాలంటే ఎప్పుడు ఆ కళ్ళు ఉప్పు ప్రతి గదిలో కూడా ఒక సోడు పోసి మరుసటి రోజు డ్రైనేజీలో పోసేయాలి. అది నెగిటివ్ వైబ్రేషన్స్ని అది స్వీకరించి ఎదరవారు పెట్టిన గోల ఆ ఉప్పు స్వీకరించి ఆ గోలంతా పెట్టిపోతుంది. అంచేత మనుషులకు కూడా ఉప్పు తీస్తూ ఉంటారు కదా, ఇది ఉప్పులో ఉన్న రహస్యం. ఇంకా విష్ణుమూర్తి ఆయన అనంత పద్మనాభుడిని మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, ఆయన ఫోటో. లేదా శయన పద్మనాభుడిని పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవితో కూడిన పద్మనాభుడు కూడా ఈ దోషాలని తొలగించేటువంటి శక్తి ఉంది. అన్యోన్య దాంపత్యం. ఇప్పుడు చూడండి, భార్యాభర్తలు వాళ్ళ గురించి దెబ్బలాడుకోరు. దెబ్బలాడుకుంటే అత్తారి గురించి, లేదా పుట్టింటారి గురించి, లేదా వచ్చిన బంధువుల గురించి, మిత్రుల గురించి, ఇవే సమస్యలు. ఈ సమస్యలు ఏమిటయా అంటే, ఈ గోల వల్ల ఈ సమస్యలు వస్తాయి. అంచేత ఇటువంటి గోల తగలకుండా ఉండాలి అంటే మన బెడ్రూమ్లో లైట్ కలర్స్ వాడాలి. ఎరుపు రంగులు వాడకూడదు, ఎరుపు రంగు బల్బులు పెట్టుకోకూడదు. అదేవిధంగా మనం పడుకునే మంచం డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుకుండా ఉండకూడదు. అలాగే పడుకునేటప్పుడు భగవన్నామం చేసి పడుకోవాలి. లేచేటప్పుడు కూడా భగవంతుడిని నామం స్మరించి లేవాలి. ఇలా లేస్తూ కొన్ని నియమాలు పాటించాలి. బెడ్రూమ్ గోప్యంగా ఉంచుకోవాలి. బెడ్రూమ్లో మన బీరువాలో ఉన్న వస్తువులు కూడా గోప్యంగా ఉంచుకోవాలి. మన బట్టలు గోప్యంగా ఉంచుకోవాలి. మనం ఏదో గొప్పవారు ఎదరవాళ్ళు మెచ్చుకుంటారని మాత్రం ఈ రోజుల్లో అనుకున్నామా మన పని అయిపోయినట్టే. అంచేత గృహము యొక్క గోల తగ్గడానికి ఈ చిట్కాలు వాడండి. ఈ పరిష్కార మార్గాల ద్వారా
తప్పనిసరిగా మంచి జరుగుతుంది. వారానికి ఒకసారి పసుపు నీళ్లు చల్లండి. అలాగే వారానికి ఒకసారి కనీసం ధూపం వేయండి. ఇంటికి ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి. దెబ్బలాటలు గొడవలు మాత్రం ఇంటిలో పెట్టుకోకండి. ఇంకా గోల ఎక్కువైందనుకోండి, ఒక బూడిద గుమ్మడికాయ కానీ గుమ్మడికాయ కానీ దాంట్లో మీరు చక్కగా మనకి చూడండి, ఇంట్లో వెళ్ళేటప్పుడు గుమ్మడికాయ బద్దలు కొట్టి పెడతామే, ఆ విధంగా వసంతాన్ని పోసి ఆత్కర్పూరం వెలిగించి ఆదివారం నాడు సాయంత్రం తప్పనిసరిగా గుమ్మమ్మగల దిష్టి తీసి ఆ గుమ్మడికాయ కొట్టినట్లయితే దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంతే తప్ప ఎదరు వారిని మాత్రం తిట్టుకోకండి. అది మాత్రం మన సంస్కారం కాదు. మనకు వచ్చిన దాన్ని చెడుని పోగొట్టుకోవడమే మన సంస్కారం అని చెప్పి తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా మంచి విషయాలతో కలుసుకుందాం.